మరి సెకండ్ ఐటమ్ ఏం పరిచయం చేయబోతున్నారు? సోయకూర కుడుములండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అయితే గోధుమ పిండి, వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, కారపొడి, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, నూనె, సోయకూర తురుము. ఓకే అండి, కావాల్సిన పదార్థాలను చెప్పేశారు కదా. అవునండి. మరి ఈ వంటకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? అవునండి. ఏం చేయాలి? ఇవి గోధుమ పిండిలో కారపొడి, సాల్ట్, ఆయిల్ 3 కొంచెం కొంచెం వేసి వాటర్ పోసి ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా. చపాతీ పిండిలా. ఓకే, అప్పుడు రెడ్డిష్ వస్తుంది అది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అవునండి, కొంచెం. ఇప్పుడు దీంతో చేయాలి. దీంతో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ మాదిరిగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి చేసుకున్న దాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలుగా ఇట్లా చేసుకొని చేసి పెట్టుకున్నారా? అవునండి, ఇట్లా అవుతుంది. ఇవి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో గోధుమ పిండిని చూసాం కదండి, ఉప్పు కారం అలాగే నూనె వేసిన గోధుమ పిండిని ముద్దను చూసాము. సో అది మనము జస్ట్ సన్నగా చిన్న చిన్నవి ఇలాగ మనం చేసుకోవాలన్నమాట. చేతితోటే చేసుకున్న తర్వాత అవి మనం బాయిల్ చేసుకోవాలి నీటిలో. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు అవి ఇలా అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తారు నాకు? స్టవ్ ఆన్ చేయాలండి. కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్. ఇది హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటారు? హెల్త్, ఈ సోయకూర అనేది హెల్త్ చాలా మంచిదండి. తర్వాత వెల్లుల్లిపాయలు చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. అవునండి. ఇది మీ అత్తగారి దగ్గర వంటే కదా? అవునండి, ఇది కూడా గుల్బర్గా, కర్ణాటక. ఆయిల్ హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఏం చేద్దాం? జీలకర్ర వేయాలండి. ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు చాలా వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లి ఎలాగో మంచిదే కాబట్టి. కొంచెం రెడ్డిష్ రావాలి. ఓకే శైలజ గారు, మీకు ఏమైనా చిట్కాలు తెలుసా? తెలుసండి. ఒక్క నిమిషం, ఒకసారి ఇది చూడండి ఎంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఏమైనా వేసేద్దామా అంటే వేసేసి. ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కొంచెం ఇది కూడా వేగాక ఇందులో పచ్చిమిరపకాయలు లేవు, ఓన్లీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం. లాస్ట్కి కారం ఉంది కదా. ఈ సోయకూర కడిగి పెట్టుకున్నది ఇందులో వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగేసి తరుముకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఎప్పుడైనా ఆకుకూరకి సాల్ట్ పసుపు వేస్తే దీనికి తగినంత వేసుకోవాలి. ఓకే, ఆకుకూర చేసుకుంటున్నప్పుడు. ఇక్కడ లాస్ట్ లో అయితే మనము ఆ గోధుమ పిండి చిన్న చిన్నవిగా చేసుకున్నాం కదా, అవి లాస్ట్ లో వేసుకుంటాం. అవునండి. ఆల్రెడీ అవి మనం బాయిల్ చేసుకున్నాం. ఇందులో వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకోవాలా? చూడండి ఎంత వేయాలో. వేయండి చాలు. ఇది కొంచెం వేడి కావాలి. ఇప్పుడు ఏదో చిట్కా చెప్తా అన్నారు కదా? అవునండి. ఆకుకూర కలర్ మారొద్దు అంటే, ఇప్పుడు పన్నీర్ చేస్తాం కదా, పాలక్ పన్నీర్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది కదా. అవును. చేంజ్ కాకుండా కొంచెం వంట సోడా, సాల్ట్ 2 వేస్తే కలర్ మారదండి. వంట సోడా, సాల్ట్ 2 వేస్తే కలర్ చేంజ్. అవునండి. ఎంతవరకు వచ్చిందండి? మరుగుతుందండి. అందులో ఇవి బాయిల్ చేసి వేసేసుకోవాలండి. సో మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా అండి, ఇవి గోధుమ పిండి చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని అవి వేసేసుకోవాలి. ఇది దగ్గరకు వస్తుందా అండి, లేకపోతే లిక్విడ్ గా పాయసం లాగా వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ చూద్దాం. ఇది మొత్తం ఉడికిపోయిందండి. అప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మనము పిండిలో వేసుకుంటాం కదండి, తర్వాత ఆకుకూరలో వేసుకున్నాం కాబట్టి కావాల్సినంత ఇందులో వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవడం బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే అన్నిట్లో మనము ఆకుకూర వేసుకున్నప్పుడు వేసుకున్నాం, ఈ పిండిలో కూడా మనం ఉప్పు కలుపుకున్నాం. అవునండి. కారపొడి మాత్రం పిండిలో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి.
తర్వాత పసుపు కొంచెం. మళ్ళీ వేసుకోవచ్చా? అవునండి, కూరలో వేసుకున్న తర్వాత ఇది ఒక 5 మినిట్స్. సో అన్నీ కలవాలి కదా లోపల? అవునండి, ఇది కొంచెం లిక్విడ్గానే ఉంటుందండి. ఇలా తింటేనే బాగుంటుంది. అవునండి, మనకి ఇది బాగా కలిసింది కూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అవునండి. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అయితే. ఓకే అండి. సోయి కూర కుడుములండి. ఓకే, సో టేస్ట్ చూడాలి కదండి. అవునండి, చాలా టేస్టీగా ఉందండి. ఈ సోయా ఆకు అన్నది దాని ఫ్లేవర్ తెలుస్తుంది కూడా. అవునండి. ఇది కాకుండా కొంతమందికి నచ్చకపోతే మెంతి కూర కూడా తోని చేసుకోవచ్చు, దాంతో కూడా చేసుకోవచ్చు రీప్లేస్. చాలా టేస్టీగా ఉందండి. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ కూడా. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సోయా కూర కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, సోయా కూర తురుము, గోధుమ పిండి, నూనె. తయారు చేసే పద్ధతి: ముందుగా గోధుమ పిండిలో కారం, ఉప్పు, నూనె వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని ముద్దలా చేసుకుని కుడుమలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా చేసుకున్న కుడుములను నీళ్ళల్లో ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాలి. తర్వాత సోయా కూర తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉడికించాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత ముందుగా గోధుమ పిండితో చేసిన కుడుములను అందులో వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి కారం, పసుపు వేసి కొంచెం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా కూర కుడుములు రెడీ. శైలజ గారు, గోధుమల పాయసం స్వీట్ ఐటమ్ సూపర్గా ఉందండి. అలాగే సోయా కుడుములు అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంత చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు జీ తెలుగు మీ ఇంటి వంట తరఫు నుంచి మీకు కాంప్లిమెంట్. థ్యాంక్స్ అండి. జీ తెలుగు వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మరో రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై.